మీకు హాయ్ హలో నమస్తే ఇలాంటివన్నీ మీకు గిట్టవు కాబట్టి ఫార్మాలిటీస్ ఏం పట్టించుకోరు కాబట్టి డైరెక్ట్ గా మనం ఇంటర్వ్యూకి జంప్ చేద్దాం. ట్రయల్ టీజర్ చూశాను. శారీ అనే దానికన్నా స్కేరీ అని పెట్టుంటే బాగుండేది, ఇంకొంచెం యాప్ట్ గా ఉండేదేమో అనిపించింది. Yeah, it's actually point. Yeah, sari can be scary. శారీ అంటే చాలా రొమాంటిక్ ఫీలింగ్ కదండి మగాళ్ళకి. రొమాంటిక్ లేకపోతే ట్రెడిషనల్? ఓకే, ఆఫ్ కోర్స్. యా, రెండు అవ్వచ్చు. శారీలో ఈ అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అనిపించుకున్న హీరోయిన్ ఎవరు మీ దృష్టిలో? ఫస్ట్ లో నేను చూసింది మిస్టర్ ఇండియా సినిమాలో శ్రీదేవి, ఐ లవ్ యూ అనే సాంగ్ ఉంది. ఫస్ట్ టైం నేను సారీ చాలా టెరిఫిక్ గా తీసిన సినిమా సాంగ్ నేను చూసింది అదే. ఆ తర్వాత ఈ జనరేషన్ లో ఎవరు అనిపించలేదు అలా? నిజంగా కొన్ని హీరోయిన్లు కాదు, బయట మీరు చాలా మంది అమ్మాయిలు చూస్తుంటారు. సారీలో చూడండి, శారీలో ఉంటే చూడరు అసలు. కానీ ఈ జనరేషన్ లో ఐ థింక్ ఆరాధ్య సారీ ఆరాధ్య ఫిట్ అయినట్టు ఎవరు చూడలేదు. అంటే మీ హీరోయిన్ అని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తున్నారా? నాకు కాంబీ ఇచ్చాను కాబట్టి తీసుకోండి, సినిమా తీసుకున్నా. సార్ ఆడిషన్ ప్రాసెస్ మీరు ఎంజాయ్ చేస్తారా సార్? ఐ మీన్ ఆడిషన్ ప్రాసెస్ ఇప్పుడు బికాజ్ మనకి వాట్సాప్ అని వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మామూలుగా ఇలా డన్ సైట్లు అన్నీ ఇక్కడ పెడతాం రిక్వైర్మెంట్కి. కొన్నిసార్లు అసిస్టెంట్ డైరెక్టర్స్ లేకపోతే కాస్టింగ్ ఏజెన్సీ అలాంటి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో నా మనసులో ఉన్న క్యారెక్టర్కి రిక్వైర్మెంట్ నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అది చూసినప్పుడు ఎవరు బెస్ట్ అనే ఒక చాయిస్ తీసుకుంటాం జరుగుతుంది. అంటే టిపికల్ ఆడిషన్స్ ఉంటుంది సార్ మీ దగ్గర? నా దగ్గర నేను పర్సనల్ ఆడిషన్స్ చేయను. ఒకవేళ మీ కళలో పడాలంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఏ క్వాలిటీస్ ఉండాలంటారు? అంటే రిక్వైర్మెంట్ కాదు, మనం పర్టికులర్ సినిమా తీస్తున్న రిక్వైర్మెంట్ నుంచి ఉంటుంది. అంతే తప్ప స్పెసిఫిక్ గా అంటే ఈ అమ్మాయిలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏదే ఉండొచ్చు? ఇప్పుడు నేను పర్సనల్ గా అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది స్క్రీన్ ప్రెజెన్స్. స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఒక లైకబిలిటీ, ఒక కెమెరాలో వచ్చినప్పుడు ఒక ఇమ్మీడియట్ గా ఒక కనెక్ట్ ఉంటుంది. అంటే మనం ఫేస్ మర్చిపోం, మళ్ళీ ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ బికమింగ్ స్టార్స్ ఆర్ మచ్ మోర్. జస్ట్ యాక్టర్స్ కొంతమంది ఉంటారు, మంచి పర్ఫార్మెన్స్ ఉండొచ్చు కానీ దే మైట్ నాట్ హ్యావ్ స్క్రీన్ ప్రెజెన్స్ సమ్ టైమ్స్. మీ దగ్గర నుంచి వచ్చిన చాలా మంది స్టార్స్ అయ్యారు, వాళ్ళలో మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే యాక్టర్స్ ఎవరున్నారు? అలా ఏం లేదు. అలా ఏమన్నా అంటే వేరే వాళ్ళు వేరే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ బాజ్పేయి ఐ థింక్ ఇస్ డెఫినెట్లీ, రాజ్పాల్ యాదవ్, ఇంకా నవాజుద్దీన్ ఆల్సో ఫస్ట్ ఫిల్మ్ నాతో చేశాడు. సో ఐ థింక్ ఐ కాంట్ సే అందరిలో ఎవరు బెటర్ అని నేను చెప్పలేను, బట్ వాళ్ళ దాంట్లో. సార్ ఈ టీజర్ చూస్తుంటే మీ జానర్ ఆఫ్ ఫిల్మ్ అనిపిస్తుంది 100%. ఎందుకంటే మీ సినిమా నుంచి ఏదైతే రొమాన్స్, ఏదైతే స్కేరీ మూమెంట్స్ ఉంటాయో అవన్నీ టీజర్ లో ఉన్నాయి. మీరే ఎందుకు డైరెక్షన్ చేయలేదు? చాలా ఈ పర్టికులర్ టైం నేను చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఈ పర్టికులర్ థింగ్ నా దగ్గర చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి కమల్ అని ఒక చేస్తున్నాడు, నా ఎడిటరు అసిస్టెంట్. తనైతే బాగుంటుందని అనుకున్నాను. అది పర్టికులర్ కారణం ఉండదు. వర్మ గారు, మీ మీద ఫ్యాన్స్ కి ఒక అభిప్రాయం ఉంది, ఎందుకంటే శ్రీదేవిని తప్ప ఇంకెవరిని ఇష్టపడరు వర్మ గారు అని. కానీ ఈ జనరేషన్ లో మీతో పనిచేసిన ప్రతి హీరోయిన్ ని ఓ మినీ శ్రీదేవి లాగా మీరు అడ్మైర్ చేస్తూనే ఉన్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి కంపేర్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. ఇందాక చెప్పిన ఎవరిని తీసుకున్నా పర్టికులర్ ఆ కథకు సంబంధించిన క్యారెక్టర్ బట్టి తీసుకుంటాం. కాకపోతే నాకు వ్యక్తిగా నాకు ఒక టేస్ట్ ఉండొచ్చు. ఓకే, నాకు ఈ టైప్గా ఉండే అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అది రిఫ్లెక్ట్ అవటానికి ఛాన్స్ ఉంది ఆ సిమిలారిటీ. సరే, ఈ సినిమాలో రొమాన్స్ పాల్ ఎంత, స్కేరీ పాల్ ఎంత? రొమాన్స్ ఐ థింక్ ఈస్ వెరీ లిటిల్. అంటే నేను పర్సంటేజ్ చెప్పలేను, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లెస్. ఒకవేళ ఇది రషెస్ చూస్తుంటారు మీరు కనుక ఇదే కథను తీసుకుంటే ఆ డోస్ ఏదైనా మారేదా? ఇప్పుడు అది మారటం అనేది స్క్రిప్ట్ ఫంక్షన్, స్క్రిప్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా. అండ్ కమల్ తీసింది డెఫినెట్లీ నా విజన్ కన్నా బెటర్ తీసాడు.
అంటే మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఎప్పుడైనా సెట్స్ కి వెళ్తుంటారా? No. మరి మీరు అనుకున్న కథ వచ్చిందా రాలేదా? డైరెక్టర్ చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ తనతో ఉన్న పరిచయం మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసాం కాబట్టి అతని కమల్ ఇంటెలిజెన్స్ మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది కదా. సో దాని తర్వాత when he's showing the rushes, all of them are perfect. So I never had a need to go to the set. సచ్చా రీ రిలీజ్ తర్వాత మీరు ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇది వరకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లాగా అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఈసారి మాట మీద నిలబడతారనుకోవచ్చు? అది కాలమే చెప్తుంది సార్. నిజంగా మీరు ఏడ్చారా సార్ సచ్చా చూసిన తర్వాత? కన్నీళ్ళు పెట్టుకున్నారు? అది డ్రామాటిక్ గా చెప్పారా, అందులో నిజాయితీ ఉందా? ఆల్రెడీ చెప్పాను, నిజమైన చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ప్రవర్తన చెప్పాను చెప్పలేను కదా. అంటే ఎలాంటి మార్పు కనబడబోతుంది ఫ్యూచర్ లో? అది దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాను. సచ్చా రీ రిలీజ్ టైంలో రియల్ పాత్ బ్రేకర్ అని చెప్పేసి మీకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఫ్యాన్స్ అంతా. ఇండియన్ సినిమాలో పాత్ బ్రేకర్ మీరు ఫస్ట్ పాత్ బ్రేకర్ అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చారు. అది నమ్ముతారా సార్ మీరు? No, it's not true. See, everybody gets inspired by somebody. Maybe my taking was so different in Shiva Satya company, so they might call me a path breaker, but film is a continuously evolving medium. Like how I was influenced by Steven Spielberg or Francis Coppola or various other people. So I think nobody can say that I broke the path, because it's a continuously evolving medium. Yeah. మీరు అదే ట్యాగ్ లైన్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ కి ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? I mean, probably I would say Sandeep Banga. ఆర్జీవే కా బాప్ అని కూడా అన్నారు. మిమ్మల్ని చూసినట్టు ఉంటుందండి ఆయన చూసుకుంటుంటే? No. I think we both are very different. I like him for the difference he tries. Yeah. I don't think he makes my kind of films. Now I can make his kind of films. I think it is just commonalities about breaking the రూల్స్. కానీ ఆయన మాట్లాడుతుంటే మీ ఐడియాలజీ వినిపిస్తుంటుంది ఆయన మాటల్లో. ఎవరిని కేర్ చేయకపోవడం, ఆయన అనుకున్నదే తీయడం, బోల్డ్ స్టేట్స్మెంట్స్ అనిపిస్తుంది. అంటే ఇది చెప్పాను కదా, ఆబ్వియస్లీ తను నేను వేరే వేరే జనరేషన్స్ వచ్చాము. సో ఐ థింక్ మై ఫిల్మ్స్ సేస్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్ ఎ లాట్. అది ఎందుకు చెప్పాను కదా, ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి ఆర్ ది అదర్. మిమ్మల్ని చూస్తుంటే చలం ఈ రోజుల్లో ఉండుంటే ఎలా ఉంటాడేమో అనిపిస్తుంటుంది. నేను చలం గారి బుక్స్ చదవలేదు అసలు. అంటే ఐడియాలజీ పరంగా? నాట్ రియల్లీ. లవ్ ని సెక్స్ ని ఆయన ఎప్పుడు వేరు చేసి చూడలేదు ఆయన. అంటే అది చెప్తే విన్నారు కానీ బట్ నేను చదవాలి పుస్తకాలు. అసలు తెలుగు సాహిత్యంలో మిమ్మల్ని కదిలించిన పుస్తకం ఏమండి సార్? రామాయణ విశ్వరక్షణ. నేను తెలుగులో నాకు తెలిసి నేను చదివిన పుస్తకాల్లో ఐ థింక్ అది బెస్ట్ బుక్. సాధారణంగా మీరు పుస్తకం రాస్తే అది చాలా హాట్ కేక్ లా అమ్ముడిపోద్ది, కానీ మీ మీదే చాలా పుస్తకాలు వస్తున్నాయి ఇప్పుడు. చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు. ఆ పుస్తకాలు మిమ్మల్ని బాగా అంటే అందులో ఏ పుస్తకం చదవలేదు. ఎందుకంటే నా మీద రాసిందంటే ఆబ్వియస్లీ వాళ్ళ వ్యూ పాయింట్ లో ఏదో అనుకుంటారు, అది కరెక్ట్ అని కూడా నేను అనుకున్నాను. సో అది అయితే ఒక నా కోసం కూడా రాయలేదండి, వేరే కోసం రాసేది. ఇప్పుడు ఏఐ గురించి మీరు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. మొన్న ఈ మధ్య సిల్క్ స్మిత్ వీడియో కూడా పోస్ట్ చేశారు మీ ట్విట్టర్ లో. ఏఐ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందా, అదే దానివల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఏ వల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఎందుకంటే మీ వర్క్ స్పీడప్ చేస్తుంది, మీ వర్క్ లో ఒక వెరైటీని ఇస్తుంది, అండ్ యువర్ మైండ్ గెట్ ఎక్స్పాండెడ్. అదే ఏది ఏఐ పిక్చర్ ఏది జనరేట్ చేస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు. దానివల్ల క్రియేటివిటీ ఏమైనా డిస్పాయిల్ అవుతుందో అది ఇంకొక సెపరేట్ మాట్లాడదాం దాని గురించి. సరే, ఎప్పుడు ట్విట్టర్ లో చాలా హాట్ గా ఉండేవారు మీరు, ఈ మధ్య అంత టైం కేటాయించలేదు? ఐ థింక్ ఐ వాస్ జస్ట్ బిజీ ఇన్ సారీ వర్క్, సారీ పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ ప్లాన్ లో, which is the reason I was not so much on Twitter. పొలిటికల్ గా మాట్లాడాల్సి వస్తే దాని గురించి మాట్లాడమంటారా? ఇప్పుడు సరే, మీకు ఇష్టమైన ఒక వ్యక్తి గురించి మీరు చెప్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం. డిప్యూటీ సీఎం గా ఆయన పనితీరు ఎలా ఉన్నారు? నేను అసలు చూడలేదు, నాకు అసలు పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను, నాకు ఎవరెవరు అసలు తెలియదు కూడా తెలియదు. అసలు ఏపీ పాలిటిక్స్ గురించి అసలు ఏమాత్రం ఏ పాలిటిక్స్ గురించి పడుచుకోండి. ఈ మధ్య చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా ఏపీ నుంచి. పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేశారు. మీ మీద కూడా కొంచెం ప్రెజర్ ఉందని చెప్పేసి అంటున్నారు.
దాన్ని ఎలా తీసుకుంటారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను, ఇవన్నీ కొంచెం సబ్జుడీస్ లో ఉన్నాయి, దాని గురించి కూడా నేను మాట్లాడాను. ఆ డబ్బుకి పెద్దగా వాల్యూ ఇవ్వరు కదా సార్ మీరు. డబ్బు అనేది ముఖ్యం, ఎందుకంటే దానికన్నా మీరు దాంతో ఏం చేస్తారు, ఏం చేయటానికి డిసైడ్ చేసుకో అనేది ఎక్కువ విలువ. కానీ మీ గురించి చెప్పేటప్పుడు ఆయన మీ చేతిలో ఎప్పుడు కరెన్సీ ఉండదని చెప్తారు, ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది అన్నది కూడా మీకు పెద్దగా దాని మీద దృష్టి పెట్టరని చెప్తుంటారు. కానీ మీ మీద ఎక్కువ చెక్ బౌన్స్ కేసులు కనిపిస్తుంటాను. ఏదో ఇప్పుడు 8 ఏళ్ళ క్రితం జరిగింది. నా దగ్గర ఒక ఆపరేటివ్ పర్సన్, అదే ఎంప్లాయీ ఆథరైజ్ సిగ్నేచర్ కాబట్టి అది ఇచ్చాడు. అది కూడా ఎంత 2.7 lakhs 8 years బ్యాక్. అది మన వాళ్ళు ఏదో ప్రొసీజర్ ఫాలో అవ్వక అది జరిగింది, అది అయిపోయింది. ఓకే, అది ముంబై కోర్టు నుంచి కూడా ఏదో నోటీసులు వచ్చినాయని చెప్తే అదే సేమ్ దాని మీద కూడా మళ్ళీ లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. అంతే కదా, ఎవరన్నా చేసేది అది కదా. ఇప్పుడు ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవాలి, మీరు అన్ని ఆ టాపిక్ లోనే కావాలి. సరే, ఇప్పుడు శారీ అనే సినిమా కోసం అంటే ఏ టార్గెట్, ఏ ఆడియన్స్ టార్గెట్ చేశారంటారు? సార్, ఐ డోంట్ బిలీవ్ ఆడియన్స్ విల్ బి డిఫరెంట్. యూత్ లేకపోతే మిడిల్ క్లాస్, మాస్, people have different views. Same person can like any kind of film. So it is about the number of people who like. It's not about which audience will like. Youth అందరికి ఒకే మైండ్ సెట్ ఉంటుంది, మిడిల్ క్లాస్ అందరికి ఒకే మైండ్ సెట్ ఉంటుంది. I think that's all nonsense. సెన్సార్ ఎలాంటి సమస్య లేకుండా హాయిగా అయిపోయింది. ఇదివరకు కన్నా సెన్సార్ కొంచెం లిబర్టీగా ఉన్నట్టు ఉండదు. సెన్సార్ లిబరేగా ఉండదండి. సెన్సార్లో ఎప్పుడు మీకు బోర్డ్ మెంబర్స్ మారుతూ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ అబౌట్ రూల్స్ అయ్యి ఉంటాయి కదా. కాకపోతే ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తుంటే సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో అంటున్నారు. అది నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఎప్పటికప్పుడు ఇప్పుడే అనుకుంటారు. మీకైతే సెన్సార్ పట్ల ఎలాంటి కంప్లైంట్స్ లేవంటారు? సెన్సార్ ఇస్ ఎ వెరీ అవుట్డేటెడ్ సిస్టమ్. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్. అంటే దానికోసం డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళు చేయట్లేదు, అంతే, అంతగానే. మీకు ఇంటర్నెట్ లో ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెసిబుల్ ఎవ్రీబడి అంటే ఒక చోట రిస్ట్రిక్ట్ చేయడం అనేది మీనింగ్ ఉంటుంది. మీ నెక్స్ట్ సినిమా సిండికేట్ అని చెప్తున్నారు కదా సార్, అది ఎలా ఉండబోతుంది? ఆ తర్వాత చెప్తాను డీటెయిల్స్. ఇమీడియట్ గా ఏం చేయబోతున్నారు? ఇమీడియట్ గా దీని తర్వాత అదే సిండికేట్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.